నమస్కారం. ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమిలి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న చిన్న శ్రీను, మజ్జి సిరి సహస్ర. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని పిలుపు. వైభవంగా పైడిమాంబ ఉయ్యాల కంబాల ఉత్సవం. సిరిమాను ముగింపు ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు. సర్దార్ 150 యూనిటీ మార్చ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ కలిశెట్టి. పటేల్ వారసత్వాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. ప్రజా వైద్యం ప్రజల హక్కని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని భీమిలి పాత బస్టాండ్లో వైసీపీ నాయకుడు అల్లిపిల్లి నరసింగరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతి కోసం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుందన్నారు. వీటిలో 7 పూర్తయ్యాయని, రాష్ట్రంలో అభివృద్ధే జరగలేదంటూ కూటమి నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలు బంద్ అయ్యాయన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ జరగకుండా ఆపేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్య విద్య పేదవారికి సైతం అందాలని చేపడుతున్న కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని కార్యకర్తలకు వైసీపీ యువనేత చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర పిలుపునిచ్చారు. బుధవారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం భీమిలి పాత బస్టాండ్లో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరి సహస్ర మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో పేదవాడికి వైద్య విద్య అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజు పేద ప్రజల ఆరోగ్యానికి జీవనాడి అని, అలాంటి కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే పేదవాడికి వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతుల కోసం పెట్టిన అన్నదాత పథక ఫలాలు రైతులకు సక్రమంగా అందట్లేదని పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్నదాత పథకం అందకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 1000 మందికి పైగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు జమ కాలేదని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇనాం భూములు కలిగి ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకం దక్కలేదని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే రైతులందరికీ రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ చేశారని తెలిపారు. పాలకొండ నియోజకవర్గం వండవ గ్రామంలో సుమారు 600 మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. పార్వతీపురం జిల్లాలో ఇనాం భూముల సమస్య విపరీతంగా ఉంది. దీనిపై చర్చించడానికి ఈరోజు పార్వతీపురం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావటం జరిగింది. ఎవరైతే ఇనాం భూములు ఉన్నాయో ఈ భూములకు చెందినటువంటి రైతులు ఎవరికి కూడా ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు వారి ఖాతాల్లో జమ అవ్వలేదు.
గౌరవ కలెక్టర్ గారికి ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే పార్వతీపురం జిల్లాలో సుమారు 1000 ఎకరాల వరకు ఈ ఇనాం భూములు సమస్య ఉంది. ఈ సమస్యని మరి జేసీ గారు అలా కలెక్టర్ గారు తీసుకువెళ్ళిన తర్వాత ఇది ఏదైతే వెబ్లాండ్లో లేనటువంటి రైతులకి అన్నదాత సుఖీభావ ఇవ్వటం లేదు, దీన్ని ఆఫ్లైన్లో చేయాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు. ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ సమస్యని పరిష్కారం చేస్తామని గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు. అలాగే ఈరోజు మరి మా ప్రాంతం నుంచి ముఖ్యంగా పాలకొండ నియోజకవర్గం వండవ గ్రామం నుంచి సుమారుగా 600 మంది రైతులు మరి వారెవరికి కూడా అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు జమ అవ్వలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో వారందరికీ కూడా రైతు భరోసా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు ఆ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యని నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్య గురించి మాట్లాడడానికి ఈరోజు పార్వతీపురం జిల్లా కలెక్టర్ గారికి రావడం జరిగింది. తదుపరి మరి అటు నుంచి సమాధానం వచ్చినంత వరకు కూడా వేచి చూస్తాం. లేని పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే వ్యవసాయ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యని పరిష్కరించమని కోరతాం. పిల్లలతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిందని ప్రముఖ సమాజ సేవకురాలు చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర అన్నారు. విశాఖ జిల్లా మంగమూరిపేటలో చిన్నజీఎస్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న వారిజ నేత్ర విద్యాలయ అందుల పాఠశాలను ఆమె సందర్శించి విద్యార్థులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరిని పేరువేరిన పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువు సాగుతున్న విధానాన్ని ఆరా తీశారు. జీవితంలో బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజంలో రద్దీ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతైనా ఉందని రాజం టౌన్ సీఐ అశోక్ కుమార్ అన్నారు. అత్యవసర సమయాల్లో ఏదైనా ప్రమాదాలు, దొంగతనాలు జరిగేటప్పుడు నేరస్తులను శోధించేందుకు సీసీ కెమెరాలు కీలకమని ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలో గల వ్యాపార సముదాయాల్లో, అపార్ట్మెంట్లలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే
అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ములో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనోత్సవం సమయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకునే విషయం తెలిసిందే. కాగా రాజకీయ ఒత్తిళ్లతో వైసీపీ వర్గానికి చెందిన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేసి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో బుధవారం అరెస్టైన వారిని రక్షించాలని కోరుతూ విజయనగరం జిల్లా కేంద్రంలోని ధర్మపురి వద్ద ఉన్న సిరిసహస్ర రేజింగ్ ప్యాలెస్కు వెళ్లి వైసీపీ యువనేత మజ్జి సిరిసహస్రను కలిసి అన్యాయంగా అరెస్టైన తమ వారిని కాపాడాలని వారి బంధువులు కోరారు. ఈ మేరకు సిరిసహస్ర స్పందించి వారికి న్యాయం జరిగేటట్లుగా చూస్తానని హామీ ఇచ్చారు. అటవీ ఉత్పత్తులను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేస్తామని జీసీసీ బ్రాంచ్ మేనేజర్ సాంబశివరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జీసీసీ బ్రాంచ్ పరిధిలోని బీరుపాడు డిపో పరిధిలో ఉన్న బీరుపాడు, దబ్బలగూడ, కుంతేసు గ్రామాల్లో పర్యటించి గిరిజనులు సేకరించిన కరక్కాయలు సేకరించే విధానాలు, నిల్వ చేసే పద్ధతుల గురించి తెలియజేశారు. కరక్కాయలు చెట్ల నుండి సేకరించిన తరువాత నేల మీద ఆరబెడితే రంగు మారుతుందని, రాయి పడుగుపై ఎండబెడితే మంచి రంగు వస్తుందని తెలిపారు. కరక్కాయలు, చింతపండు, జీడిపిక్కలు తదితర అటవీ ఉత్పత్తులు దళారులకు అమ్మవద్దని, అటవీ ఉత్పత్తుల గిరిజన మార్కెటింగ్ సిబ్బంది గ్రామాల్లోకి వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేస్తారని అవగాహన కల్పించారు. కాయలు బాగున్నాయి, పంట బాగుంది. ఈ వర్తం ఇంకొంచెం ఇబ్బంది మీకు ఉంది. ఈ వర్తం చూసుకుని తీయండి జాగ్రత్తగా. ఇక ఇప్పుడు దీనిలాగే రాయి మీద కానీ అది గొచ్చి మీద కానీ ఆరేయాలి. కింద నేల మీద ఆరేస్తే ఈ చెమ్మని తీసుకొని ఈ యొక్క రంగు ఈ విధంగా రంగు మార్గంటే ఉండాలంటే ఈ విధంగా గొచ్చి మీద ఆరేయాలి. మంచి రేటు వస్తుంది గవర్నమెంట్. మీరు దళాలకు ఇవ్వకండి, మీ సేల్స్ మ్యాన్ గారు వస్తారు, నేను వస్తాను, అందరం వచ్చేసి ఇక్కడ కాటా కట్టుకొని మీకు డబ్బులు వెంటనే నగదు చెల్లించేసి ఈ యొక్క పత్తాల్లోంచి మేము పట్టుకెళ్ళడం జరుగుతుంటది. అర్థమైందమ్మా? ఎవరైనా వచ్చేసి నల్జీడి పెక్కలు కూడా మంచి రేటు ఉంది, నల్జీడి పెక్కలు కూడా రేటు ఎవరికి ఇవ్వకండి. చెత్తపాటు కానీ అన్నీ మేము కొంటాం. మీ ఈ గిరిజన సహకార సంస్థ ఉన్నది మీ గురించి. ముందు నుంచి నేను ఒక 30 సంవత్సరాలు బట్టి మీకు నేను పరిచయం కదా, అంతేనా? అందువలన మీ పంటలన్నీ కూడా ఈ గిరిజన సహకార సంస్థ ఉంది. ఈ అబ్బాయికి నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఈ అబ్బాయికి ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఎప్పుడు ఫోన్ చేసినా మీ దగ్గర సరుకు ఉందని వెంటనే మీ దగ్గరకు వచ్చి సరుకులు కొనడం జరుగుతుంటుంది. నిరుద్యోగ యువత వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్లో భాగంగా జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజుల్లో కుటుంబంలో భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలరని తెలిపారు. మెప్మా పీడీ జీవి చిట్టిరాజు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో ఒక అభ్యర్థి 6 కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందని వారు నిరాశపడాల్సిన అవసరం లేదని, మరో 4 జాబ్ మేళాలు త్వరలో నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, టీడీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇంటికొక ఉద్యోగం, ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే స్లోగన్తో మనం వెళ్తున్నాం. అయితే ఈరోజు మనం ప్రతి ఏరియాస్లో జాబ్ మేళా అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం చూస్తుంటే 17 కంపెనీస్ అనేది జాబ్స్ ఇప్పించటానికే వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ సగం కూడా అవ్వలేదు, ఫస్ట్ 10:30 వరకే మనకి 1800 రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ వచ్చినాయి. అంటే నిజంగా ఈ జాబ్ మేళా అవసరం ఎంతో మనకు అర్థమవుతుంది. అయితే యూత్ అందరికి కూడా ఒక జాబ్ అయినా ఉండాలి, లేకపోతే ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్గా అయినా ఉండాలి. అయితే ఈ విధంగా మనం మన స్టేట్ని తీర్చిదిద్దుతాం. ఎప్పుడైతే అందరికీ ఒక ఉద్యోగ అవకాశాలు ఉంటాయో పేదరిక నిర్మూలన అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. చదువు అనేది చాలా ముఖ్యం. అయితే మనం చూడండి, ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ చదివే వాళ్ళు కాదు, పిల్లలు ఎస్పెషలీ ఆడపిల్లలు స్కూల్కి కూడా వెళ్ళేవారు కాదు. ఈరోజు ఈ జాబ్ మేళాకి వస్తుంటే మనకి ఫ్రంట్ 3/4 రోస్ చూస్తుంటే ఎక్కువ ఆడపిల్లలు చదువుకొని జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారు, తక్కువ అబ్బాయిలు ఉన్నారు. అయితే అబ్బాయిలు మీరు కూడా కొద్దిగా ముందుకు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు వెనక పడిపోకూడదు, అందరూ ఈక్వల్గా ఉంటే అప్పుడు మన సమాజం బాగుపడుతుంది. విజయనగరం జిల్లా రాజాం సంత మార్కెట్లో గల మల్లికార్జున స్వామి ఆలయంలో రేగిడి మండలం గుల్లపాడు గ్రామంలో ఉన్న శివాలయంలో శివలింగాన్ని సూర్యకిరణాలు నేరుగా తాకాయి. ఈశ్వరునికి ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభంలో సూర్యకిరణాలు స్వామివారి లింగాన్ని తాకడం దైవానుగ్రహంగా భక్తులు భావిస్తున్నారు. ఆ మహత్తర దృశ్యం తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారని అర్చకులు తెలిపారు. కార్తీక మాసం తొలి రోజు స్వామిని ప్రత్యేక దర్శనం చేసుకుని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఆలయ ప్రాంగణాలు శివనామ స్మరణతో మారుమ్రోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఓం నమః శివాయ. పైడిమాంబ సిరిమానోత్సవంలో చివరి ఘట్టమైన ఉయ్యాల కంబాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పైడిమాంబ చదురుగుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పువ్వులతో అలంకరించారు. పిండి వంటలతో కూడిన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం సుప్రభాత సేవానంతరం భక్తులకు పైడిమాంబ దర్శనాన్ని కల్పించారు. తొలేళ్ల ఉత్సవం సిరిమానోత్సవం రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుకాని భక్తులంతా ఉయ్యాల కంబాల సందర్భంగా దర్శించుకునేందుకు రావడంతో చదురుగుడి వనంగుడి భక్తులతో కోలాహలంగా కనిపించాయి. ఉయ్యాల కంబాల రోజు కూడా నేలవేషాలు పులివేషాలు సందడి చేశాయి. ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు చదురుగుడి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉయ్యాలలో పైడిమాంబ ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శిరీష పర్యవేక్షణలో ఆలయ అధికారులు ఉత్సవ ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి సిరిమాన జాతరోత్సవంలో ఈరోజు చాలా ముఖ్యమైన ఘట్టం ఉయ్యాల కంబాల. సిరిమానోత్సవానికి రాలేని భక్తులందరూ కూడా ఇవాళ ఉయ్యాల కంబాల ఉత్సవం చెంది ఇది మారు జాతర అంటారు. ఇక్కడతోటి అమ్మవారు వనంగుడికి 6 మాసాలు చదురుగుడిలో 6 మాసాలు వనంగుడిలో ఉంటారు. దీన్ని ఉయ్యాల కంబాల ఉత్సవంతో అమ్మవారు
వనంగుళ్ళకి సాగనంపడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా రాజంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా తాజాగా వాసవి నగర్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే ఇళ్ల నిర్మాణాల పట్ల కాలనీ వాసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పరిశీలించి ఆ నిర్మాణాలను అడ్డుకున్నారు. ప్లానింగ్ అప్రూవల్ ప్రకారం నిర్మాణాలు చేయాలని యజమానికి హెచ్చరించారు. రాజం పట్టణానికి 3 జిల్లాలతో కనెక్టివిటీ ఉంది. ఇటు శ్రీకాకుళం, అటు విజయనగరం, మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రతిరోజు రాజం మీదుగా వందలాది మంది ప్రయాణిస్తుంటారు. 3 ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి పొందుతున్న వారు రాజంలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టణం బాగా విస్తరించడంతో వాణిజ్యపరంగా జిల్లా కేంద్రాలకు ధీటుగా మారుతోంది. దీంతో అక్రమార్కుల కన్ను ఇక్కడ భూములపై పడి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మర్రివలస గ్రామస్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చంపావతి నది ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి చెందిన ముగడ రమణమ్మకు ఆరోగ్యం క్షీణించడంతో గ్రామస్తులు మంచంపై ఆమెను ఉంచి నది దాటించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ బ్రిడ్జి కడతారని ఎదురుచూస్తున్న 15 గ్రామస్తుల ఆశలు కలగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సర్దార్ 150 యూనిటీ మార్చ్లో భాగంగా జిల్లా స్థాయి పాదయాత్రలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో నమోదు ప్రక్రియలు, పోటీలు మరియు డిజిటల్ కార్యకర్తలు మై భారత్ పోర్టల్ ద్వారా నిర్వహించబడతాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని నెహ్రూ యువ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువతలో దేశ నిర్మాణ స్ఫూర్తిని నింపడం కోసం లక్ష్యంగా ప్రారంభించిన సర్దార్ 150 యూనిటీ మార్చ్లో పాఠశాలలు మరియు కాలేజీ విద్యార్థులు, స్థానిక వాలంటీర్ సంస్థలు, క్రీడాకారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్జీఓస్, యువజన సర్వీసులు, సంఘ సంస్కర్తలు, ఉద్యోగులు, నియమిత అధికారులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని మన భారతదేశంలో యువతని ప్రేరణ చేసే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా మన భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో మంత్రిశాఖ కన్సర్న్ మంత్రిశాఖ వారు చేపడుతున్న ఈ కార్యక్రమం మన విజయనగరం జిల్లాలో కూడా మనం ఈ నెల 30 నుంచి 31 నుంచి నవంబర్ 25 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. యువతని ప్రేరణ కలిగించే విధంగా కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నాం. ముఖ్యంగా కళాశాలలో ఉన్న విద్యార్థులతో పాటు యువతని, అలాగే పబ్లిక్ని, అన్ని రంగాలను కూడా వారికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించిన వారు సర్వీసెస్ని, వారు త్యాగాల్ని, అలాగే వారికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలని ఒకసారి గుర్తింపించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ప్రకటన చేస్తున్నాం. దీంట్లో మన జిల్లాకు సంబంధించి మన 2 ఈవెంట్స్ ఉంటున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో పార్వతీపురంలో కూడా అక్కడ కూడా ఒక కార్యక్రమం ఉంటుంది. మొత్తం 3 కార్యక్రమాలు, ర్యాలీలతో పాటు వ్యాసరచన పోటీలు, అలాగే ఇతరతర కార్యక్రమాలు కూడా మంత్రిత్వ శాఖ వారు మనకు పంపించడం జరిగింది. దాన్ని మనలంతా కూడా యువజన శాఖ సర్వీసులు, అలాగే మన మై భారత్ శాఖ వారు అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చించి దీనిని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంట్లో అందరూ భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు దీనిని భారతదేశంలో అత్యంత వైభవంగా, అత్యంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. దీంట్లో కూడా మన బాధ్యతగా మన విజయనగరం జిల్లాకు సంబంధించి మనం అందరం కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మన జిల్లా నుంచి కూడా 152 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది ఢిల్లీలో. ఆ కార్యక్రమాన్ని కూడా వారు డైరెక్షన్ ఇస్తున్నారు. దానికి సంబంధించి 2 యువకులను పంపించమని జిల్లా నుంచి అడిగారు. ఉత్సాహవంతమైన యువకులను కూడా ఎంపిక చేసి మేము పంపించడం జరుగుతుంది. వారు సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా భారత ప్రభుత్వం వారికి సకల సౌకర్యాలను కూడా కల్పిస్తారు. అలాగే నేను కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా
నా పర్యవేక్షణలో కూడా అది తీసుకెళ్తాం. వారిని కూడా మనం ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం దేశభక్తి కానీ దేశ పౌరుల్ని తీర్చిదిద్దే విధానం కానీ, అలాగే ఆయన వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత దేశ నిర్మాణం కోసం, నవనిర్మాణం కోసం తోడ్పాటు చేసే విధంగా వెళ్ళాలనేది సంకల్పం. ప్రతి ఒక్కరు కూడా యువత దీంట్లో పాల్గొవాల్సిన అవసరం ఉంది. మనం దేశం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేస్తున్న సర్వీసెస్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, దీనిలో మన దేశంలోనే మన విజయనగరం సంబంధించి ఒక మంచి కార్యక్రమాలను డిజైన్ చేసి ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయాలని మన ఆలోచన. దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మీ అందరూ సహాయ సహకారం కూడా ఇవ్వాలి. ముఖ్యంగా పత్రికా మిత్రులు కూడా మన దేశంలో భాగం కనుక మీ సహాయ సహకారం కూడా సంపూర్ణంగా ఉండాలి. దీన్ని అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. దీంట్లో మీ సహాయ సహకారాలు కూడా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. భీమిలి నియోజకవర్గంలో 1 కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న చిన్న శ్రీను, మజ్జి సిరి సహస్ర. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని పిలుపు. వైభవంగా పైడిమాంబ ఉయ్యాల కంబాల ఉత్సవం. సిరిమాను ముగింపు ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు. సర్దార్ 150 యూనిటీ మార్చ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ కలిశెట్టి. పటేల్ వారసత్వాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.